నా పేరు క్యామాజీ పురుషోత్తంరావు. నేను రిటైర్డ్ టీచర్ని. యాజ్ ఎ సోషల్ టీచర్గా మరియు తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడిగా మరియు గ్రామ పంచాయతీ ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో, ఫ్రెండ్లీ వాతావరణంలో జరగాలన్న ఉద్దేశంతో మా సంస్థ తరపున ఒక సందేశం ఇవ్వాలని అనుకున్నాను. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ని, అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. ఇప్పుడు గ్రామ సర్పంచ్ ఎన్నికల సమయము. ఇప్పుడు అయితే గ్రామ ఓటర్లు ఆలోచించుకోవాల్సినటువంటి విషయము, ఎవరు మనకు రేపు ఎన్నికలలో గెలిస్తే గ్రామం అనేది అభివృద్ధి చెందుతుంది, ఎవరికి రాజకీయంగా అనుభవం ఉంది, మరి ఈ విధంగా అన్ని ఆలోచించే ముందు ఆలోచించి ఓటు వేయాలి. అంతేకాకుండా ఎన్నికలలో పోటీ చేసే వాళ్ళు కానీ, ఎన్నికలలో ఓటు వేసే ఓటర్లు కానీ వాళ్ళు సంయమనం పాటించాలి. ఎన్నికలలో పోటీ చేసే నాయకుడు తన వైపు ఇతర ఓటర్లు నా వైపు తిరుగుతలేరని, ప్రత్యర్థి వైపు తిరుగుతున్నారని వాళ్ళను తిట్టడం కానీ, కొట్టడం కానీ ఇలాంటి చేసినట్లయితే మనకు వచ్చే ఓట్లు కూడా మైనస్ అవుతుంది, మనకు వచ్చే ఓట్లు రావు. కాబట్టి ఎన్నికల సమయంలో మనము సంయమనం పాటించాలి. అయితే రాజకీయాలు, ఈ ఎన్నికలు మనకు శాశ్వతం కావు. ఈ సమయంలో మనము ఫ్రెండ్లీ వాతావరణంలో నాయకులు పోటీ చేయాలి. ఫ్రెండ్లీ వాతావరణంలో ఓటర్లు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి. మనము చూస్తున్నాం, ఎమ్మెల్యేస్ కానీ ఎంపీస్ కానీ వాళ్ళు ఇతర పార్టీల నుంచి పోటీ చేసినప్పటికీ కూడా వాళ్ళందరూ ఫ్రెండ్లీగా ఉంటారు. ఎక్కడ కలిసినా కానీ మాట్లాడుకుంటారు, స్నేహంగా ఉంటారు. కానీ ఆ పార్టీ అని ఈ పార్టీ అని మధ్యలో మామూలు వ్యక్తులు కొట్టుకొని తిట్టుకోవడం జరుగుతుంది. అలా చేయకూడదు గ్రామంలో. మనం ఎందుకంటే ప్రొద్దున్నే లేచి ఒకరి ముఖం ఒకరు చూసుకుంటాం. మనము ఒక కులం కావచ్చు, బంధుత్వం కావచ్చు, మరి స్నేహం కావచ్చు. కాబట్టి రేపటి నాడు ఈ రాజకీయాలు శాశ్వతం కావు. రేపటి నాడు ఈ నాయకులు మనకు వచ్చి ఆపదలో ఉన్నప్పుడు ఎవరు